యువతకి నేను మనం చేసుకునేది ఏంటంటే, దేశ భవిష్యత్తును డిసైడ్ చేయడంలో మీరు ప్రముఖ పాత్ర వహించాలి. అందుచేత మీ ఓటు హక్కుని వినియోగించుకోవాలి ఎలక్షన్‌లో. ఇంకా 18 ఏళ్ళు నిండినటువంటి యువత ఎవరైనా సరే, ఇంకా ఓటు హక్కుని రిజిస్టర్ చేయించుకోకపోతే ఇంకా టైం ఉన్నది. అందుచేత మీరు త్వరగా వెళ్ళి వెంటనే వెళ్ళి మీరు ఓటు హక్కుని రిజిస్టర్ చేయించుకొని ఓటును సంపాదించండి. ఓటు ఒక గొప్ప ఆయుధం. ఇప్పుడు దేశంలో ఉన్నటువంటి వ్యవహారాలన్నీ చూసినట్టుగా అవుతే అందరూ కూడా రేపు ఒక ఆయుధం అందరి చేతిలోనూ, మన ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకంగా మీ చేతిలో ఆయుధం ఉన్నది. ఆ ఆయుధం ఏమిటి అంటే ఓటు. అది మీరు రేపు మే 13వ తారీఖున ఆ ఆయుధాన్ని మీరు ఉపయోగించి దేశంలో ప్రజాస్వామ్యాన్ని ఎస్టాబ్లిష్ చేయటానికి మీరు 100% కృషి చేసి, సాయం చేసి, ఏదో ఓటు మనకెందుకు, ఏమవుతుంది, మనం అయిపోతే ఏమైంది, ఒక ఓటు వేస్తే అయిపోతుందా, ఆ ఉద్దేశాలు లేకుండా నా బాధ్యత నేను నిర్వర్తించాలి. ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉండాలి, ఈ దేశం ఆర్థికాభివృద్ధి చెందాలి, ఈ దేశం పారిశ్రామిక అభివృద్ధి చెందాలి, పారిశ్రామిక అభివృద్ధి చెందాలి. ఇవి అన్నీ కూడా కావాలి అని అంటే ప్రతి ఒళ్ళు కూడా ప్రజాస్వామ్యాన్ని కోరుకునే పార్టీలకి ఓట్లేసి ఆ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి దేశ భవిష్యత్తు ఇంకా 3 అంతలు స్పీడ్గా దేశంలో భవిష్యత్తు డెవలప్ అవ్వాలని ఉన్నది. మోడీ గారు కూడా నేను $5 ట్రిలియన్ ఎకానమీ తీసుకొస్తానంటున్నారు. ఇప్పుడున్న 5వ స్థానం నుంచి 3వ స్థానంలోకి ఆర్థిక అభివృద్ధిని 3వ స్థానానికి తీసుకొచ్చి దేశంలో మనం 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా డెవలప్ చేస్తానంటున్నారు. ఇవన్నీ యువత తెలుసుకుని, దాని ప్రాముఖ్యత తెలుసుకుని తప్పకుండా మీరు ఓటు హక్కుని వినియోగించి, మీ ఓటు హక్కు వేసేటప్పుడు మా కులవనం, మతవనం, ఇంకోటో కాకుండా దేశాభివృద్ధికి ఏ పార్టీ కృషి చేస్తుంది అన్న విషయాలు తెలుసుకొని, ఏదో పొలిటికల్ పార్టీలు ఒకళ్ళ మీద ఒకళ్ళు చేసుకున్న నిందలను కూడా మీరు ఖచ్చితంగా దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఎవరికే ఓటేస్తే దేశాభివృద్ధి ఉంటుంది, ప్రజాస్వామ్యం ఉంటుంది, దేశం సర్వతోముఖాభివృద్ధి చెందుతుంది అనేటువంటి కంక్లూజన్కి వచ్చిన తర్వాత వారికి ఓటేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి, దేశాభివృద్ధికి మీరు 100కి 100 తోడ్పడాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటూ, నేను మరొకసారి మీరు నేను చెప్పిన విషయాన్ని ఒకసారి దృష్టిలో పెట్టుకొని తప్పకుండా మీ ఓటు హక్కుని మే 13వ తారీఖున వినియోగించాలనుకొని మిమ్మల్ని నేను కోరుతున్నాను.